గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితా ముసాయిదా పోలింగ్ కేంద్రాలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 30లోగా తెలియచేయాలని జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి అన్ని రాజకీయ పక్షాల ప్రతినిధులతో కోరారు. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి తన ఛాంబర్లో గ్రామ పంచాయతీ వార్డుల వారీగా ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితా తయారీ, ప్రచురణ, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రచురణపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 28న సంబంధిత ఎంపీడీఓల ద్వారా మండల కేంద్రాల, గ్రామ పంచాయతీ వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాల ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించటం జరిగిందని, ఈ ముసాయిదా ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాపై రాజకీయ పార్టీలు అభ్యంతరాలను ఈ నెల 28 నుంచి 30 వరకు సమర్పించవచ్చునని, వచ్చిన అభ్యంతరాలను ఈ నెల 31న పరిశీలించి పరిష్కరించటం జరుగుతుందని, తుది ఓటరు జాబితాను సెప్టెంబర్ 2న ప్రకటించటం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 30న ఎంపీడీఓల ద్వారా మండల స్థాయిలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయటం జరుగుతుందని, ఆ సమావేశంలో పోలింగ్ కేంద్రాలు, ఓటరు జాబితాపై అభ్యంతరాలను తెలియవచ్చునని కలెక్టర్ సూచించారు. తుది ఓటరు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. నల్గొండ జిల్లాలో 869 గ్రామ పంచాయతీలు ఉండగా 7,494 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయటం జరుగుతుందని, ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం 10,73,506 మంది ఓటర్లు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 600 ఓట్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, అవసరమైతే ఆక్సిలరీ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసే అధికారం ఉంటుందని వివరించారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా ఉప ఎన్నికల అధికారి నారాయణ్ అమిత్ ముసాయిదా ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రక్రియను వివరించారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ నుండి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, రేగటె మల్లికార్జున్, పంకజ్ యాదవ్, పిచ్చయ్య, బీజేపీ నుండి పొతేపాక లింగస్వామి, బీఎస్పీ నుండి యాదగిరి, టీడీపీ తరఫున రఫీక్, సిపిఐఎం తరఫున హాజరైన నర్సిరెడ్డిలు పలు సూచనలు చేశారు. ముసాయిదా ఓటరు జాబితా కాపీలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు ముందుగానే అందించాలని, డబుల్ ఓటర్లను తొలగించాలని, ఏ వార్డులోని ఓటర్లు అదే వార్డులో ఉండేలా చూడాలని, ఒక ఇల్లు ఒకే వార్డులో వచ్చేలా చూడాలని, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మండలాల వారీగా వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేయాలని, అభ్యంతరాల సమర్పణకు తేదీ పొడిగించాలని, దీర్ఘకాలంగా పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్యదర్శులను మార్చాలని కోరారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుండి సైదిరెడ్డి, ఆమ్ ఆద్మీ పార్టీ నుండి ఎస్కే అన్సారీ, అద్దంకి రవీందర్, జిల్లా పంచాయతీ అధికారి వెంకన్న, సెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, నల్గొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.